అప్పుడే పెళ్లి చేసుకోవద్దే, హ్యాపీగా ఉండండి. నీకన్నా ముందు పెళ్లి అయిన వాళ్ళకి 4 ట్రామాలు 4 సంవత్సరాల గుంట్లో ఉంటారు తప్ప ఎవరు చెప్పాడు పెళ్లి చేసుకుంటే అన్ని సెట్ అయితే జీవితంలో ఓడబడిసిందే ఉండదు. అక్కడి నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. నీకు పిల్లలు పుట్టకపోతే ప్రపంచం మొత్తం నీకు పిసిఓడి ఉందా, పిసిఓఎస్ ఉందా, థైరాయిడ్ ఉందా అని అడుగుతారు. ఆడికి ఒక్కడు క్వశ్చన్ చేయడు, ఏట్రా నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని. పెళ్లి వద్దే, కొన్ని రోజులు ఇలాగే ఎంజాయ్ చేయండి, నా మాటేనండి. ఉంటే ఏం తెలియని జడిదాని లెక్క నోరు మూసుకుని అన్నిటికీ తలుపుకొని ఉండు. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి. లేదా బౌండరీస్ రెస్పెక్ట్ అన్నావా ఈ గుంటె గేరా పోగరు అని చెప్పి ట్యాగ్ లైన్లు ఇచ్చేస్తారు. ఇంట్లో చెప్పుకోలేవు, ఇక్కడ నోరు మూసుకొని ఉండలేవు. దమ్మిడి సంపాదించకుండా ఇంట్లో కూర్చొని బుక్ ఇయ్యాలి అని అనుకుంటే మాత్రం గోవలు గుయ్యమనేస్తే నీకు. ఇన్స్టాగ్రామ్ లో రీల్ తీసుకొని జబ్బలు గుద్ది తీసుకొని పెళ్లి పెళ్లి ఎక్స్ప్లోర్ చేయి ఇప్పుడే. లేదంటే అప్పుడప్పుడు తాండ్ర అయిపోద్ది నీ పని. నరిసే అనుకో సిరిగి సాట్ అయిపోద్ది నీకు. నిన్ను కష్టపడి చదివించి మీ డాడీకి నీ డబ్బులు ఇవ్వడానికి నీకు అర్హత ఉండదు. నిన్ను జడ్జ్ చేసేటోళ్ళు పెళ్లికి ముందు చేస్తారు, పెళ్లి అయ్యే వరకు వాళ్ళకి పెళ్లి అయిపోయింది వీళ్ళకి పెళ్లి అయిపోయింది అని తినేస్తారు. పెళ్లి తర్వాత చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుట్టారు వీళ్ళకి పిల్లలు పుట్టారని తినేస్తారు. వాళ్ళ కోసం త్వరగా పెళ్లి చేసుకోవాలి పిల్లలు కానీ అని ఆ ట్రాప్ లో పడిపోయావు అనుకో అంతే. వంట వచ్చాను బిల్డప్ కొట్టావో దొరికిపోతావు. ₹1 పండుగ రాందాయి కూడా నీకు సలహాలు ఇస్తుంది. ప్రతి ఒక్కరితో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే అయిపోతారు. నువ్వు డబ్బులు సంపాదించినా నెత్తి నెట్టేసుకోరు, నువ్వు డబ్బులు సంపాదించకపోయినా నెత్తి నెట్టేసుకోరు. అప్పుడే పెళ్లి చేసుకొని సాధించింది ఏమీ లేదే.